హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఇంక ఇదొచ్చేసి బుధవారం, గురువారం వ్లాగ్ అనమాట. పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేసింది. బుధవారం వీడియో అయితే తీశానండి. గురువారం రోజుదేమో ఆఫ్టర్నూన్ కర్రీ అయితే చేశాము. అదైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంక పిల్లలకైతే లంచ్ ఒకవైపు అన్నం పెట్టేసి ఇంకొక వైపు టమాటా అయితే తరుగుతున్నానండి. కందిపప్పు అయితే తీసుకురావాలి, అయిపోయినాయి. కొట్టు దగ్గరికి వెళ్ళి మామయ్య అయితే తీసుకొని వస్తున్నారు. ఇంకా ఈ లోపైతే నేను టమాటాలు అయితే తరుగుతానన్నమాట. తరిగేసి మీకు చూపిస్తాను. ఇంక చూడండి, ఇంకా 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 రాలేదు. కందిపప్పు తీసుకొస్తే అవి కడిగేసి పక్కన పెట్టేసి ముందు మ్యాగీ టిఫిన్లోకి చేస్తున్నానండి పిల్లలకి. రోజు అంటే వాళ్ళు అడగంగానే చెయ్యట్లేదండి మ్యాగీ. వాళ్ళు వారం రోజుల నుంచి మాకు మ్యాగీ కావాలి మ్యాగీ కావాలని ఏడుస్తుంటే సరే అని ఇంకా ఈరోజు టిఫిన్కి కూడా ఏం లేవండి. అందుకని ఇంకా మ్యాగీ అయితే ఉంది, అందుకని మ్యాగీ అయితే చేస్తున్నాను. ఇంకా ఇది నేను మంత్లీ సార్ 2 టైమ్స్ మాత్రమే ఇస్తానండి. వాళ్ళు ఎంత అడిగినా గీ పెట్టినా మాత్రం రోజు అయితే నేను ప్రిఫర్ చేయను. అలానే 2 రోజులకోసారి కూడా నేనేమి ఇవ్వనండి. ఇంక ఇక్కడ డేట్ ఉందా లేదా అని పరీక్షిస్తున్నాను. ముందుది ఒకసారి ఎమ్మటనే వేసాను కదా, ఎందుకంటే మా కొట్లోయేనండి. అయినా కానీ మా కొట్లో ఏం స్టాకే ఉండవండి. మొత్తం బాగానే ఉండిద్ది సరుకు. కాకపోతే ఒకసారి చెక్ చేద్దాంలే అని చెక్ చేసి వేసాననమాట. ఇంక నేను ఇక్కడ వచ్చేసి అన్నం కూర అదే అన్నము పప్పు మ్యాగీ చేస్తూ ఉంటే మా తోడికోడలు బయట అయితే నీళ్లు జల్లి ముగ్గైతే వేసి ఇంకా లోపలికి వచ్చి ఇంకా బాటిల్స్ వాటర్ బయట అవన్నీ చేస్తూ ఉంది. ఇంకా రెండు తీయటానికి పిల్లలేమో నిద్రపోతున్నారు. వాళ్ళన్నా ఉంటే ఇక్కడిది అక్కడిది షూట్ చేయొచ్చు, కాకపోతే ఒక్కళ్ళదే షూట్ చేయడానికి వీలుగా ఉండిద్దండి. ఇంకా హడావుడిగా అవుతుంది కదా, పొద్దున్నే పిల్లల్ని 8ంటికల్లా పంపించాలి. మాకేమో చిన్న పిల్లలు, అన్నీ మేమే చేయాలండి. వాళ్ళైతే వాళ్ళంతటా వాళ్ళు గబగబా తినటం కూడా ఇంకా రావట్లేదు. అవన్నీ వస్తే కానీ కొద్దిగా ప్రశాంతంగా ఉండిద్ది, లేకపోతే కొద్దిగా కష్టంగానే ఉండిద్దండి. ఇంకా నిన్న ఈవినింగ్ అయితే అంట్లయితే తోమాను కదండి. ఇంకా నీళ్లు వడ్డగలిన తర్వాత మళ్ళీ కాసేపు ఆగిన తర్వాత సామాన్లు అయితే లోపల సర్దుతాము. ఇంకా స్పూన్ అయితే కనిపించలేదని ఇంకా బయటకు వెళ్ళి స్టాండ్లో నుంచి తీసుకొచ్చి ఇంకా మనం అయితే దీంట్లోకి అయితే వేసాం కదండి. నీళ్లు కాకమొక్కపోతే నేను అవైతే వేశాను. ఇంకా నీళ్లు కాగేలోపు ఇవి కూడా ఉడికిపోతే తొందరగా అవుతుందని నీళ్లు కాగిన దాకుండి మళ్ళీ మ్యాగీలు వేసి అవి ఉడికేదాకా లేట్ అవుతుందని ఇంకా అవైతే వేసేసి కారం కూడా వేసామంటే అయ్యే ఉడుకుతాయి కదా, ఇంకా పక్కన మనం పప్పు అయితే చేసుకోవచ్చని టైం అనేది సేవ్ అవుతుందని నేను ఇట్లా అయితే చేస్తున్నాను. నీళ్లు కాగిన తర్వాత వేసుకుంటేనే తొందరగా నీళ్లు కాగినంత టైం లేదని నేనైతే ఎట్లాగైతే వేస్తున్నానండి. ఇంకా అయితే మనం పప్పు కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి. ఇంకా ఇదైతే పౌడర్ కూడా వేసేసాక ఇంకా పౌడర్ వేస్తే ఇంకా అవి ఉడుకుతాయి. ఇంకా మనమేమో ఇంకా పక్కన పప్పు పని అయితే చేద్దాము. ఇంకా శుభ్రంగా కందిపప్పు మధ్యాహ్నం కూడా మాకు లంచ్లోకి కూడా తగినన్ని తీసుకొని కడిగేసి శుభ్రంగా వంచేసానండి. ఇంకా మాకు మధ్యాహ్నానికి వస్తుంది, సాయంత్రానికి కూడా వచ్చిందండి ఆ పప్పు. ఒకేసారి వేసాను. కొద్దిగా గొప్ప తగ్గితే వెనకచ్చికి మగవాళ్ళకి ఏదైనా ఫ్రై చేయొచ్చులే అని ఇంకా ఇవైతే ఒక అరచోడు పప్పు అయితే వేస్తున్నాను. ఇంకా దానిలోకి టమాటా అయితే వేసి టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే తరిగేసానండి. ఇంకా దానికి తగినంత చింతపండు, కొద్దిగా సాల్టు అవన్నీ అయితే వేసి శుభ్రంగా కలుపుకొని మనం 3 విజిల్స్ 4 విజిల్స్ రానిచ్చుకొని మెత్తగా అయితే ఉడికించుకుందాము. నేనైతే ఎనిపే పని లేకుండా ఒక 2 విజిల్స్ అయితే ఎక్కువ రానిస్తానండి. ఇంకా ఎనిపే అంత పని ఉండదు కదా, అందుకని. ఇందాక ఉల్లిపాయ ముక్కలు చాలలేదండి, ఇంకొద్దిగా అయితే వేసాను. వేసేసి ఇంకా శుభ్రంగా మనం మొత్తం తిప్పేసుకుందాము. మొత్తం కలిసేటట్టు కలుపుకొని కొద్దిగా ఇంకా మనము ఒక 5-6 విజిల్స్ రానిచ్చిన దాకా మెత్తంగా ఉడికించుకుందామండి పప్పుని. అప్పుడు ఇంకా ఎరిపే పని కూడా ఉండదన్నమాట. ఓరక స్పూన్ని ఇట్లా అంటే అయిపోయింది. ఇంకా మ్యాగీ అయితే అయిపోయిందండి. ఇంక ఇక్కడైతే మా వారు వంట అయిందా పిల్లల్ని లేపేనా అని అడుగుతున్నారండి. ఇంకా లేపండి అని తీసుకురండి ఇంతలోకి అని అంటే ఇంకా అయిపోయిందిలే, మ్యాగీ కూడా అయిపోయింది, ఇంకా పిల్లల్ని తీసుకురండి అని అంటే తీసుకురావడానికి అయితే వెళ్ళారండి. మా వారు పిల్లల్ని రెడీ చేయడంలో హెల్ప్ అయితే చేస్తారు, ఎందుకంటే చిన్నపిల్లలు ఇద్దరు కదా, అందుకని. ఇంకా పప్పు అయితే విజిల్ వచ్చేసింది కదా, విజిల్ వచ్చేసిందండి. ఇంకా తాలింపు అయితే పెడుతున్నాను. ఇంకా తాలింపు పెట్టేసారు చూడండి, పప్పు అయితే ఎంత బాగా మెదిగిందో. ఇంకొద్దిగా గరిటెతోటి ఒక 2 మినిట్స్ అట్లా తిప్పుకుంటే ఇంకొద్దిగా బాగా మెదిగిద్ది అనమాట. ఇంకా దీనికి తాగినంత తాలింపు అయితే వేసేసుకుంటున్నాను.
తాలింపు అయితే వేసుకోవటం అయిపోయింది. ఇంక పిల్లల్ని అయితే స్కూల్కి పంపించామండి. ఇది నెక్స్ట్ డే గురువారం మధ్యాహ్నం వ్లాగ్ అనమాట. ఇంక మధ్యాహ్నం అన్నం అయితే ఒక పొయ్యి మీద పెట్టేసి ఇప్పుడు తాలింపు గోంగూర అయితే చేస్తున్నామండి. ఇది మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అనమాట. తాలింపు గోంగూర అయితే చేస్తున్నాము. ముందు రోజే గోంగూరని తడిపి ఆరబెట్టారని ఒక వ్లాగ్ చెప్పాను కదా, అది తాలింపులు అయితే వేసేసుకొని ఆయిల్ తగినంత ఒక 4-5 స్పూన్లు అయితే వేసుకొని కొద్దిగా అయితే తాలింపు అయితే వేసేసి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి దోరగా అయితే వేయించుకోవాలండి. అవి వేగిన తర్వాత మనం ఆకు అనేది వేసి మగ్గబెట్టుకోవాలి సన్న మంట మీద. ఇంకా ఇక్కడైతే ఇంకా అన్నం అయితే ఆ పక్కన ఉడుకుతుందండి. ఇంకా మేమైతే ఇద్దరం కలిసి ఈ బాండీ అయితే తీసుకొని ఇట్లాగైతే ప్రిపేర్ చేస్తున్నాము. ఒక్కొక్కసారి కుదిరిద్దండి చేయటానికి ఇద్దరం కలిసి. ఒక్కొక్కసారి ఇంకా ఎవరికి తీరికుంటే వాళ్ళైతే వంట అయితే చేస్తామన్నమాట. వీళ్ళే చేయాలి వాళ్ళే చేయాలని ఉంది. ఎవరో ఒకళ్ళు కుదిరించుకొనైనా పిల్లలు ఉన్నారు కదండి, చిన్న పిల్లలు అందరికీ. మా ఇద్దరు పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు. ఇంకా ఈ అమ్మాయి చిన్నమ్మాయి అనమాట, చిన్న తోడి కోడలు. అబ్బాయి 2 ఇయర్సే. అబ్బాయి ఇంట్లోనే ఉంటాడండి. ఎవరికి తోచింది ఎవరికి వీలైన పని వాళ్ళు చేస్తూ ఉంటారు. నలుగురున్న ఇంట్లో కొద్దిగా పని ఉండిద్ది, పని లేకుండా ఉండదు. ఎంత చేసినా కానీ మళ్ళీ మనం ఎంత నీట్గా శుభ్రంగా అన్నీ చేసుకున్నా కానీ మళ్ళీ పిల్లలు వచ్చే టయానికి వాళ్ళు వచ్చే టయానికి అందరు కలిసి ఇంటిని మళ్ళీ యథావిధి తథా ప్రయాసలాగా ఎక్కడే ఉండేటట్టు చేస్తారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము సర్దుతాము, మళ్ళీ అవి అలానే వస్తాయి. ఇంకా అబ్బాయి అయితే ఏడుస్తున్నాడండి. ఇంక అందుకని నేనైతే కలుపుతున్నాను. వెళ్ళి వాడిని సముదాయించేసి మళ్ళీ మీ ముందుకు వచ్చింది. ఇక్కడ కొద్దిగా ఆయిల్ అనేది తగ్గిందండి. కింద గిన్నె అనేది కళాయి అనేది మారుతుంది, ఆయిల్ తగ్గినట్టు అనిపించింది. ఇంకా దీనికి తగినంత ఉప్పు అయితే వేసుకుంటున్నాను. గోంగూరకు వరకే వేసుకుంటున్నానండి, ఎందుకంటే ఆ కారం ఉత్త కారం అని ఎల్లిపాయ కారం అయితే వేస్తాం కాబట్టి ఉప్పు గోంగూరకే సరిపోయిద్ది. ఇంక ఈ లోపైతే మాకు ఫ్లిప్కార్ట్ నుంచి మా వారైతే బీన్స్ బ్యాగ్ అయితే పెట్టుకున్నారండి. ఎందుకంటే పొద్దుగుకులు చైర్లో కూర్చొని నడుములు నొప్పులు పుడుతున్నాయంట, అందుకనే బీన్స్ బ్యాగ్ అయితే పెట్టుకున్నారు. ఇది బయట అడిగితే 4,000 3,500 అలా చెప్పారంట. ఇంకా ఫ్లిప్కార్ట్లో 2,200కి జంబో సైజ్ అయితే వచ్చింది. ఇంక ఇదైతే చిన్నదండి, చిన్న బీన్స్ బ్యాగ్ వచ్చింది. మళ్ళీ పెద్ద బీన్స్ బ్యాగ్ వచ్చింది. ఇంకొకటేమో పిల్లో కూడా వచ్చిందండి. ఈ చిన్నది కాళ్ళ దగ్గర వేసుకొని కూర్చుంటారంట, పెద్ద దాని మీద కూర్చొని కాళ్ళు చిన్న దాని మీద పెట్టుకుంటారంట. దీనికి వెనకాల చిన్న పిల్లో కూడా ఇచ్చాడండి. చూడండి ఇక్కడ వెనకాల స్టిక్కర్ అయితే ఇచ్చారు. వీడేనండి మా బుడ్డోడు. వాడినైతే ఫస్ట్ కూర్చోబెట్టాము. తీసుకొచ్చిన తర్వాత వెంబటనే వాడినే కూర్చోబెట్టాము. చూడండి 3 వచ్చినాయి. పెద్ద పిల్లో అదేమో మిడిల్లోది కాళ్ళ కింద వేసుకోవటానికి, అదేమో తల కింద వేసుకోవడానికి అయితే కూర్చొని ఇచ్చారు. ఇంక ఈ లోపు ఇది కూడా బాగా మగ్గిపోయిందండి. సన్న మంట మీద పెట్టడం వల్ల మగ్గిపోయింది. ఇంక మగ్గింది కదా, ఉప్పు వేసేసాం కదా, ఇంక దీనికి తగినంత కారం అయితే వేస్తున్నాం. చూడండి ఆకు కూడా ఇలా పట్టుకోగానే బాగా మగ్గిందనమాట. పట్టుకొని చూసాము, ఇంకా మగ్గింది. ఇంకా దీనికి ఉప్పు వేసేసాం కదా, కారం అయితే వేస్తున్నాము. ఎల్లిపాయ కారం అండి ఇది. ఒకేసారి 10 రోజులకి కొట్టుకుంటాం అని చెప్పాం కదా, అయిపోవచ్చింది. మళ్ళీ ఎల్లిపాయ కారం అయితే వేయాలి. ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి ఎల్లిపాయ కారం కూడా వేసే ఉండిద్దండి. నెక్స్ట్ డేనే వేసాము. మాకు ఈ ఫ్రైలు ఎక్కువేనండి. నైట్ రోజు ఫ్రై అయితే కంపల్సరీ ఉండాలి. ఇంకా కారం కూడా ఎక్కువే పట్టుద్దండి, తక్కువేం పట్టదు. మాకు నైటు మా మగవాళ్ళకి మాత్రం నైట్ కూరకి ఫ్రైయే కావాలి. అందరూ ఫ్రైయే ప్రిఫర్ చేస్తారు. ఈవినింగ్ మాత్రం ఏ కర్రీ చేసినా తింటారు. సాయంత్రం మాత్రం బంగాళదుంప ఫ్రైయో, దొండకాయ ఫ్రైయో, బెండకాయ ఫ్రైయో ఏదో ఒకటి ఫ్రైయేనండి. పచ్చిమిర్చి ఫ్రైయో ఏదో ఒకటి చేయాలి. ఇంకా ఈవినింగ్ కనుక కర్రీ ఉంటే పప్పు, ఈగురు కూర అలాంటివి చేసినప్పుడు ఇంకా అవే వేసుకొని తింటారు. వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టరు. రెండోసారి చేయాలి కాబట్టి ఇంకా ఫ్రై అయితే వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకొని బిజీగా ఉండి వస్తారు కదా, కడుపు నిండా సంతోషంగా వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ పెడితే ప్రశాంతంగా తిని పనుకుంటారు కదా. ఒక ముద్ద తినేదైనా ప్రశాంతంగా తింటారని ఇంకా మేము కూడా మా
అత్తయ్య ఉన్నప్పుడు కూడా ఇంక నా ఈవినింగ్ వాళ్ళకిష్టమని ఫ్రైయే చేసిద్దండి. ఇంక మేము గూడా ఇంక అంతే అలవాటయిపోయింది. వాళ్ళకిష్టమని మేము గూడా ఫ్రై అయితే చేస్తున్నాము. ఇంగిక్కడ కూర చేయడం అయితే అయిపోయింది కదా! తెల్ల గిన్నెలో గనక కూరుంటే ఈ పులుపుకి తెల్ల గిన్నె పాడైపోయిద్దండి. అసలకే తెల్ల వాటిల్లో చేయకూడదు కెమికల్ అని అంటున్నారు గదా! ఇంక చేసి ఎమ్మటనే స్టీల్ గిన్నెలోకి పెట్టుకుంటున్నాను. కూరైతే పుల్ల పుల్లగా కొండ గోంగూరండి. అందుకనే పుల్ల పుల్లగా, కారం కారంగా బావుందనమాట. ఇంక ఈ కళాయిలో అన్నం అయితే మగ్గిన తర్వాత ఏసుకొని తిందామని ఉంచాను. ఇంకా ఆ రోజు మధ్యాహ్నం మాకు దగ్గరలో ఉన్న షాపింగ్ మాల్ అయితే ఓపెన్ చేశారండి. ఓపెనింగ్ ఆఫర్స్ ఉన్నాయనంటే మేము ఇంటి దగ్గర సేల్ చేస్తాం గదా! ఆఫర్స్‌లో ఏమన్నా తక్కువకొస్తాయేమోనని వచ్చామండి. కాకపోతే ఏం లేవు. అంతగా నాకు అనిపియలేదు. అందుకని ఏం తీసుకోలేదు. వచ్చి ఊరక చూసానండి. ఇక్కడ చూపిస్తున్న ఈ ప్యాంట్లేమో 100 అంటండి. ఈ టాప్స్ ఏమో 1000కి 4 అంట. ఇంగ నాకు ఎందుకు మనమే టాప్స్ అయన్నీ అమ్ముతున్నాం కదా! అన్న ఉద్దేశంతోటి తీసుకోలేదు. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేయండి.